హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. సో బేసిక్గా మనం చాలామంది ఆర్టిస్టులని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. కొంతమంది చెప్తూ ఉంటారు తెర మీద కనిపించినటువంటి ఎంత అందంగా కనిపిస్తూ ఉంటామో అలా పర్సనల్ లైఫ్లో ఉండవు అని చెప్పి. రకరకాల అలిగేషన్స్ వస్తాయి, ఆరోపణలు వస్తాయి, ఇవన్నీ ఎదుర్కొంటూ సవాళ్ళు ఎదుర్కొంటూ ముందుకెళ్తాం మేము అని చెప్తారు. సో అలానే పర్సనల్గా తన లైఫ్లో జరిగినటువంటి అలిగేషన్స్ని ప్రూఫ్తో సహా చెప్తాము అని ముందుకొచ్చింది మన దగ్గరికి. ప్రజెంట్ తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, అలిగేషన్స్ గురించి ఏం చెప్తారు తను. సో ప్రజెంట్ నాగవర్ధిని సీరియల్ ఆర్టిస్ట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి టెన్షన్గా ఉన్నారు? నో టెన్షన్ అండి, జస్ట్ కోల్డ్ అండ్ కాఫీ దట్స్ ఇట్. యా రైట్. సో ప్రజెంట్ మీరు గుప్పెడంత మనసు సీరియల్లో చాలా మందికి తెలుసు. నాగవర్ధిని అంటే గుప్పెడంత మనసు సీరియల్లో చాలా మందికి అంటే చూడగానే గుర్తుపట్టేయచ్చు ఆ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ ఉంది మీకు ఆ టైం, అంటే లెక్చరర్గా చేస్తున్నారు కదా. సో మంచి క్యారెక్టర్ అనే దానికంటే వస్తుంది, బట్ నాకు స్క్రీన్ ప్రజెన్స్ అనేది వచ్చిందనమాట ఆ సీరియల్తో. పెద్ద క్యారెక్టర్ కాదు, బట్ గుర్తింపు అయితే వచ్చింది. ఎస్. ఇంకొకటి ఏంటంటే నాగవర్ధిని అంటున్నారు, బట్ నాకు స్క్రీన్కి వచ్చేసేసి నేను వర్ధిని అనే చెప్తాను. ఓన్లీ నాగవర్ధిని, బట్ వర్ధిని ఆర్టిస్ట్ అంటే చాలా మందికి తెలుసు. వర్ధిని ఆర్టిస్ట్ ఎలా ఆర్టిస్ట్ అయ్యారు అంటే చిన్నప్పటి నుంచి ఉందా? లేదండి, లేదు. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చింది బ్యూటిషియన్ కోర్స్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. సో అది అన్ఎక్స్పెక్టెడ్లీ వేరే ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి బాగుంటుంది కదా అంటే, నాకు స్కూల్ టైంలో కాలేజ్ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది, స్టేజ్ పర్ఫార్మెన్స్ అది ఇదంతా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓకే ట్రై చేద్దాం, ఏదో ఒక ప్రొఫెషన్ కోసం అయితే వచ్చాం కదా అని ట్రై చేద్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం లిటిల్ బిట్ వర్కౌట్ అయింది. సో అది డ్రాప్ చేసి నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అంటే ఫస్ట్ సీరియల్లోనే వచ్చింది? ఫస్ట్ సీరియల్ అండి. సీరియల్ మూవీస్ రెండు, అంటే పెద్ద పెద్ద మూవీస్ అంటే ఏం చేయలేదు, బట్ చిన్న మూవీస్ నేను ఆల్మోస్ట్ 30-40 మూవీస్ వరకు నేను చేశాను. ఆ సీరియల్స్ అంటే ఎక్కువ మీరు చెప్పినట్టుగా గుప్పెడంత మంచి సీరియల్లోనే ఎక్కువ ఒక లెక్చరర్ క్యారెక్టర్లో. సో అందరూ చూస్తూ ఉంటారు కదా, ప్రైమ్ టైంలో ఉంది కాబట్టి. సో అలా మీరు గుప్పెడంత మనసులో లెక్చరర్ క్యారెక్టర్ కదా అని అలా కొంచెం గుర్తుపట్టారు. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడైనా హైదరాబాద్? ఫ్యామిలీ అంతా ఆంధ్ర అండి. మాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు డిస్టిక్, బాపట్ల. మా అత్తగారిది తెలుగు అమ్మాయి, ప్యూర్ తెలుగు. మా నాన్నగారు ఫార్మర్, వ్యవసాయం చేస్తారు నాన్నగారు. సో నేను మ్యారీడ్, నాకు ఒక పాప. తను ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఏర్పడట్లే, అసలు ఏజ్ ఏర్పడట్లేదు మన సీరియల్ ఆర్టిస్టులకు, యాంకర్స్కి లేదండి, అంతే కదా. సో అంటే నార్మల్గా మీరు సీరియల్ ఆర్టిస్ట్, ఇప్పుడు తెలుగు వాళ్ళకి అంత స్కోప్ ఉండదు సీరియల్స్లో కానీ సినిమాలో కానీ, చాలా స్ట్రగుల్ ఉంటుంది, కష్టపడాలి, అయితే కానీ ఛాన్స్ రాదు అంటారు. అట్లా ఉందా మీకు? నా వరకు అంటే నేను అంత పెద్ద ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్స్ అయితే చేయలేదు కాబట్టి నాకు అంతా తెలియదు, బట్ అదైతే ఉంది. ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. మన వాళ్ళు కరెక్ట్గా ఉండరనో, లేకపోతే వాళ్ళు టైమింగ్స్ అన్నీ, వాళ్ళు ఇక్కడంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడే ఉంటుంది. సో ఈవినింగ్ అంతా ఇంటికి వెళ్ళాలి, ఆ ప్రెషర్ అంతా ఏం లేదు కాబట్టి వాళ్ళు టైమింగ్స్ మెయింటైన్ చేస్తారని. ఆ రీజన్స్ ఏమనేది మనకు తెలియదు. బట్ ఎక్కువ కర్ణాటక అంటే కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది సీరియల్ హీరోయిన్స్ కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో కూడా అంటే మెయిన్ రీజన్ ఏంది తెలుగు వాళ్ళని హీరోయిన్గా తీసుకోకపోవడానికి? అంత పెద్ద ఇష్యూ, దానికోసం మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు. బట్ అదైతే ఉంది, మన తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అంటే మనం కూడా చేస్తాం కదా, చేయగలం కదా అనేది. ఇప్పుడు గుప్పెడంత మంచి సీరియల్ అయిపోయిన తర్వాత నేను గృహలక్ష్మి సీరియల్లో చేశాను, ఇంకా హీరోకి అత్త క్యారెక్టర్ చేశాను. అది ఆల్మోస్ట్ 1 year చేశాను అది. సో మనం కూడా చేయగలం కదా, తెలుగు వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది కదా అవకాశం అనేది ప్రతి తెలుగు వాళ్ళకే ఉంటుంది, ఇవ్వాలని. మీరు ఫేస్ చేశారా ఇట్లాంటి స్ట్రగుల్స్ అన్నీ సీరియల్? ఉంటాయండి, ఛాన్స్ కోసం అంటే అడుగుతాము, చెప్తామంటారు, లేదు మేడం కన్ఫర్మ్ అయింది అంటారు. ఆఫ్టర్ దట్ లేదండి మంచి ఇంకా బెటర్ ఆర్టిస్ట్ కోసం వెళ్ళారు, యాక్టర్స్ కోసం అని చెప్తారు. సో ఇలా కొన్ని ఉన్నాయి, ఎందుకంటే అది మనకు తెలియదులేండి కరెక్ట్గా రీజన్స్, మనకు తెలియకుండా మనం చెప్పొద్దు, తెలిస్తే నేను ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారా ఏమైనా? ప్రజెంట్ అంటే తమిళ మీడియా వాళ్ళది వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నా అండి. వెబ్ సిరీస్ చేస్తున్నాను, యూట్యూబ్లోనే రిలీజ్ అవుతుంది. మొన్న అదే లాస్ట్ మంత్ జనవరి వరకు ఏంటంటే పలికే బంగారం అని మా టీవీలో చేశాను. కొన్ని కారణాల వల్ల ఏంటంటే నాకు సీరియల్స్కి కొంచెం గ్యాప్ వస్తూ ఉంది. అదర్వైజ్ నేను ఒక వెబ్ సిరీసా లేదా చిన్న మూవీసా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నా ప్రొఫెషన్లో నేను ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతున్నాను. పర్సనల్ లైఫ్ టు ప్రొఫెషనల్ లైఫ్ అంటే దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందా? ప్రొఫెషనల్ లైఫ్ అంటే గ్యాప్ తీసుకుంటున్నా అన్నారు కాబట్టి అడుగుతాను. ప్రొఫెషనల్గా అది పర్సనల్ లైఫ్ అంటే నా ఫ్యామిలీ నుండి నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుందండి, ఎప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎస్పెషల్లీ మా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. అంటే నేను యాక్చువల్లీ చెప్పాను కదా, నేను వచ్చింది బ్యూటిషియన్ చేయడానికి వచ్చాను.
సో ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాలని ఉంది అంటే నీకు ఇబ్బంది లేనంత వరకు నువ్వు ట్రై చేయని మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే, నేను పుట్టి పెరిగిందంతా ప్యూర్ విలేజ్, చాలా రగడగా పెరిగాను నేను. అంటే మరి అమ్మాయిలంతా ఇంత సెన్సిటివ్ సున్నితంగా నేను అట్లేం పెరగలేదు. ఎందుకంటే నాన్న ఫార్మరు, సో నాకు ఆ ఫార్మింగ్ అది అంత ఐడియా ఉంది. పుట్టి పెరిగింది విలేజ్లో కాబట్టి చాలా మాస్, ఆ భయము అది ఇదంతా ఏముండదు మనకి. ఓకే ట్రై చేద్దాం, బాగుంది కదా, మనకి ఇబ్బంది లేనంత వరకు ఇబ్బంది లేదు. ఒకటండి, ఏ ప్రొఫెషన్లో అయినా ఇబ్బంది ఉంటుంది, దాన్ని మనం ఎలా ఫేస్ చేసామనేదే. అంటే ఈ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ కానీ చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా బయటకు వచ్చేస్తుంది, ఏది చేసినా కూడా వైరల్ అయిపోద్ది. అట్లా అంటే మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. ఏం చేసినా ఈజీగా ప్రొజెక్ట్ అయ్యే ఒకే ఒక ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైం మీరు ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా, లేడీస్కి ఎక్కడ లేదు ప్రాబ్లమ్స్ చెప్పండి, ప్రతి చోట ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం దానిని ఎలా ఫేస్ చేసామనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని చాలామంది అంటుంటారు ఇండస్ట్రీలో ఇలా చేస్తేనే అలా చేస్తేనే అంటే, ఒకటండి నేను నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ నేను చెప్పింది ఏంటంటే, ఏదన్నా మీకు ఇట్లా ఆబ్లిగేషన్ ఉంది అని అడిగినా కూడా వాళ్ళు అడిగి వదిలేస్తారు అంతే. మీరు ఇలా చేస్తేనే మేము ఇస్తామని ఎవరు పట్టుకొని ఎవరు లాక్కెళ్ళరు. అదైతే కన్ఫర్మ్ కదా. నీకు ఇష్టమైన వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడొద్దు, వెళ్ళలేనప్పుడు బయటకు వచ్చేసాయి. నువ్వు అలా చెప్పడం వల్ల ఏంటంటే చేయని వాళ్ళకు కూడా అది ఇంపాక్ట్ అయిపోతుంది కదా. చేయకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమనుకుంటా ఇండస్ట్రీ అంటే ఓకే ఇలానే ఉంటుంది అని ఎందుకు అనుకోవాలి. చేయని వాళ్ళు కూడా ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. రెండూ ఉన్నప్పుడు నువ్వు ఒకటే అని నువ్వు చెప్పొద్దు. నీకు ప్రాబ్లం అయింది అంటే నువ్వు ఫేస్ చేయగలిగితే చెయ్యి, లేదు నీకు ఇష్టం వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడొద్దు. నాకు తెలిసిందైతే అది అంతే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా బలవంతంగా ఒక లేడీని ఇష్టం లేకుండా ఏం చేయరండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఎక్కడ కూడా అది జరగదు. అంతేనా? సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, అంటే మీ పైన అప్పట్లో ఆరోపణలు వచ్చాయి, కొన్ని అలిగేషన్సే అని మీరు అంటున్నారు, కానీ కొన్ని ప్రూఫ్స్ అవి చూస్తూ ఉంటే ఇది నిజమేమో అని అనుకున్నారు ఎవరైతే ముఖ్యంగా సీరియల్ని ఇష్టపడేవాళ్ళు. సో వాటి గురించి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని అని ఉందా? డెఫినెట్లీ అండి. మీరు ఫస్ట్ ఒక వర్డ్ యూజ్ చేస్తారండి, అలిగేషన్ అన్నారు. సో అది ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే అది ఓన్లీ అలిగేషన్ మాత్రమే. ఎందుకంటే నా మీద వచ్చిన అలిగేషన్ అనేది, ఇప్పుడు మీకు చెప్పాను నేను, నాకు హస్బెండ్ ఉన్నారు, పాప ఉంది, నాకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది. మరి మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు కదా. సో ఇంతకుముందు ఇన్ని వార్తలు వస్తున్నాయి, మీడియాలో మొత్తం వైరల్ అయిపోతుంది, ఇంత జరుగుతుంది అన్నా కూడా మీ హస్బెండ్ ఎందుకు బయటకు వచ్చి మరి తను అట్లా కాదు అని చెప్పలేకపోయారు? హస్బెండ్ వచ్చి చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఒకటండి, మీకు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్కి లైఫ్కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళు చేస్తే అంటే కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది అని నా అభిప్రాయం. ఎస్, అది చెప్పారు మా ఇంట్లో వాళ్ళు, మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ ఇద్దరు చెప్పారు. ఎప్పుడైతే నా మీద అలిగేషన్స్ వచ్చిందో ఆ టైంలో మేము సపోర్ట్ చేస్తాము, మేము వస్తామంటే నేను ఒకటే చెప్పాను. నేను స్టిల్ ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి 2017 జనవరిలో వచ్చాను. నేను ఈ రోజు వరకు నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటాను, నేను ఒక్కదాన్ని ఏ ప్రాబ్లం ఉన్నా నేనే ఫైట్ చేసుకుంటాను తప్ప నా ఫ్యామిలీ నేను ఇంక్లూడ్ చేయను. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, నేను బేర్ చేయలేను, నేను ఫైట్ చేయలేను, నేను గెలవలేను అన్నప్పుడు మీరు నేను డెఫినెట్లీ మీ సపోర్ట్ నేను తీసుకుంటాను. సో నా మీద ఒక తప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు నా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంకో జనాలకి నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కంటే కూడా నా మీద వచ్చిన ఎలిగేషన్ ఏదైతే ఉందో అది రాంగ్ అని నేను ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు హ్యాపీనే కదా. సో దానికోసం నేను వాళ్ళని తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది. సో నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నేను ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళ హెల్ప్ అనే కాదు, స్టిల్ ఈ రోజు వరకు ఇక్కడ నేను ఆ ఇష్యూలో నేను ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి నేను లీగల్గా ఫైట్ చేస్తున్నాను, ఓన్లీ లీగల్గానే. వాళ్ళు పెట్టిన నా మీద పెట్టిన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కోసం పెట్టిన ఇల్లీగల్ అలిగేషన్ కోసము, అది ఇల్లీగల్ అనే చెప్పాలి అండ్ అది ప్రూఫ్లెస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఇద్దరు మగవాళ్ళ గొడవ పడిన విషయాన్ని ఒక లేడీ చుట్టూ పెట్టేసేసి అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి 307 కేసు పెట్టడం అనేది. అప్పట్లో అంటే సూర్యనారాయణ గారితో మీకు ఒక లివింగ్ రిలేషన్లో ఉన్నారు అని చెప్పాను. అంటే అసలు మీ సంబంధం ఎట్లా ఏర్పడిందని అదే అంటున్నా అండి. ఇప్పుడు మీరు ఎస్ ఇల్లీగల్ రిలేషన్ అని ఒక మెన్షన్ చేసేటప్పుడు, ఒక ఇల్లీగల్ రిలేషన్ ఉండేటప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒక ఇద్దరు ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, వీళ్ళ ఫ్యామిలీకి తెలియదు, ఫ్రెండ్స్ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు, ఇద్దరు మాత్రమే ఉంటారు. బట్ సూర్యనారాయణ అనే పర్సన్ ఎవ్రీడే మా హస్బెండ్తో మాట్లాడతారు, అన్నయ్యతో మాట్లాడతారు, అమ్మా నాన్నతో మాట్లాడతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను మాట్లాడతాను. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా సో మెనీ టైమ్స్ నాకు కాల్ చేసి, మేడం గారు మా అబ్బాయి ఒక్కళ్ళే ఉన్నారు, కొంచెం ఏదైనా ఉంటే మీరే హెల్ప్ చేయండి, ఫుడ్ విషయంలో కానీ షెల్టర్ విషయంలో కానీ, మీకు కొంచెం ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని. ఈవెన్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, బట్ ఒక్క పర్సనే నాతో మాట్లాడతారు, థర్డ్ వన్.
వాళ్ళు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ వాళ్ళు మాట్లాడతారు. ఈవెన్ నా పిల్లలు వచ్చినప్పుడు నా పిల్లలతో పాటు కూడా కలిపి అతనికి భోజనం పెట్టడం ఏదున్నా కానీ నార్మల్గా ఉంటారు. సో అటువంటప్పుడు ఇక్కడ ఇల్లీగల్ రిలేషన్ అనేది అది ఎలా మెన్షన్ చేశారనేది నాకు ఇప్పటికీ తెలియదు. For more videos like this, subscribe Big TV channel.